హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బూడిద గుమ్మడికాయ హల్వా చేసి చూపిస్తానండి. చూసారా, ఫ్రెష్గా కట్ చేసింది. దీన్ని ఇప్పుడు నీట్గా వాష్ చేసేసి పైన చెక్క తీసేసి తురుముకుందామండి. ఆర్గానిక్దే అండి, ఇది మాత్రం మా ఇంట్లో పండిందే, అంటే మా మరిది వాళ్ళ ఇంట్లో. చూసారా, చాలా లేతదండి, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేసి కట్ చేసుకుందాం. చూసారా, గింజలు చాలా లేతగా ఉన్నాయండి, లేతకాయ. ఇప్పుడు దీన్ని నీట్గా చెక్క తీసేసుకుందాం. చూడండి, మనం చక్కగా చెక్క తీసి పెట్టేసి వాష్ చేశానండి. కొంచెం చెక్క తీయడం హార్డ్ అండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. చూసారా, చక్కగా ఇలా తీసి గింజలు కూడా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు దీన్ని తురిమేసుకుందామండి. ఇలా మనము కొబ్బరి తురిమే దాంతో తురిమేసుకుందాం. చూడండి, మొత్తం మనము తురిమేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు స్క్వీజ్ చేసుకోవాలండి. చూసారా, వాటర్ చాలా ఉన్నాయి, ఎంత మంచిగా అనిపిస్తుందండి. మల్లెపూల తెల్లగా చక్కగా ఉంది కదా, కలర్ఫుల్గా. ఇది వాటర్తో వేసుకుంటే ఏంటంటేనండి, మనము కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని వేయించుకోవాలి దూరగా. అందుకని నేను వాటర్ స్క్వీజ్ చేసి వేస్తాను. ఆ వాటర్ ఏం వేస్ట్ చేయకూడదండి, మనం చక్కగా తాగొచ్చు. చూసారా, ఇప్పుడు ఇలా పిండేసుకొని మొత్తం వాటర్ అంతా తీసేసి జ్యూస్ వేరే బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, కంప్లీట్ అయిపోయిందండి. కొంచెమే, ఈ జ్యూస్ అస్సలు వేస్ట్ చేయకూడదండి. జ్యూస్ తాగటం చాలా మంచిదండి, హెల్త్కి మంచి, అంటే యాంటీబాడీస్, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి మనకి. మనం ఎప్పుడు కూడా ఏదైనా ఫీవర్ రాగాలోనే లేకపోతే హెడేక్ రాగాలోనే వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాల్సిన. చూడండి, ఎంత జ్యూస్ వచ్చేస్తుందనండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదండి, చక్కగా తాగేసేయచ్చు అండి. కొంచెం మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లెమన్ స్క్వీజ్ చేసేసుకొని తాగేయచ్చు. హనీ కానీ లెమన్ కానీ మిక్స్ చేసేసుకొని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎప్పుడు కూడా అలా వేస్ట్ చేయకూడదు. ఇదేంటంటే మనం కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి నేను స్క్వీజ్ చేశానండి. లేదు అంటే నార్మల్గా అయినా వాటర్తో కూడా వేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్రై చేయడానికి అవ్వదు, వాటర్ ఉంటాయి. సో అందుకని నేను స్క్వీజ్ చేశాను. వాటర్ ఏం వేస్ట్ చేయకూడదండి, జ్యూస్ చక్కగా తాగేసేయండి. నేను కూడా తాగేస్తాను. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుందామండి. ఒక బాండీ పెట్టుకొని ముందు మనం ఏం వేసుకోవాలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఫ్రై చేసుకుందాం ఫస్ట్. చూసారండి, నేను ఇవి తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్, క్యాషూ నట్స్, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ బాండీ పెట్టేసుకున్నానండి. దీంట్లో నెయ్యి వేసుకుని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. నెయ్యి కదా, మనం చూస్తూ ఉండాలండి. ఇలా నొరుగు వచ్చినప్పుడు తెలీదు, మాడిపోతాయి కూడా. సో కొంచెం కేర్ఫుల్గా వేయించుకోవాలి. నా డ్రై ఫ్రూట్స్ వేగిపోయి కదండి, చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. చూసారా, మనం ఇలా పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనము తురుము పెట్టుకున్నటువంటి గుమ్మడికాయని ఇప్పుడు ఈ నెయ్యిలో వేసేసుకుందామండి. దీంట్లోనే వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాం. ఈ ఫ్రై చేయటం కోసమేనండి మనం స్క్వీజ్ చేసుకుంది వాటర్ అంతా. లేదు అంటే నార్మల్గా వేసేసుకోవచ్చు కూడా, కొంచెం పిల్లలకి కొంచెం కమ్మగా ఉంటుంది కదా, అందుకోసం అండి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఈ పచ్చి వాసన పోయే వరకు మనకు తెలిసిపోతుంది, మంచి కమ్మటి వాసన వస్తుంది. నెయ్యి వేసుకున్నాం కదా. మన గుమ్మడికాయ హల్వా వేగిపోయిందండి. చూసారా, తురుముకున్నది చక్కగా నెయ్యిలో వేగిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనికి మెజర్మెంట్ అండి, షుగరు 1 కప్ తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలండి. చూసారా, నేను ఇలా తీసుకొని మెజర్ చేసి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. చాలా ఈజీ అండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు పిల్లలకి ధైర్యం ఈజీగా పెట్టేసేయచ్చు. సరే, షుగర్ చక్కగా మనం తీగ పాకం వచ్చే వరకు, అంటే తెలిసిపోతుంది మనకి కన్సిస్టెన్సీ. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. దీనిలో ఒక 2 ఇలాచీలు దంచి వేసుకున్నాం. చూసారా, షుగర్ అంతా కరిగిపోతుంది. చూసారా, ఇలా ఇలాచీ దంచి పెట్టుకున్నామండి. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి, పాకం అవ్వాలి, అప్పుడే వేసుకుందాం. దీనిలో ఫుడ్ కలర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం హెల్తీగా పెట్టాలి కాబట్టి మీరు కూడా ప్రిఫర్ చేయకండి. కొంచెం దగ్గర పడాలండి. నేను దీనిలో పచ్చకర్పూరం అండి, చూసారంటే మీకు కనిపిస్తుందో లేదో, చూడండి, దీన్ని ఇప్పుడు దంచి వేసుకుందామండి. ఇంత వేసి వేనట్టు చిట్టికడి వేసుకుంటే సరిపోతుందండి. దాంతో మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది.
ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. సరే మన హల్వా దగ్గర పడిపోతుందండి చక్కగా. ఒక్క 1 మినిట్ ఉండనిద్దాం. చూసారా మన హల్వా నెయ్యి బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు ఇలాచీ వేసేసుకుందాం. దీంతోపాటు నేను చెప్పాను కదండి, కొంచెము మనం వేసామా వేలు చూసారా ఇంత పచ్చకర్పూరం అండి. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. స్మెల్ చాలా బాగుంటుందండి. మీకు తెలుసు కదా, లడ్డు కానీ వీటిలో కానీ స్వీట్స్లో వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దీనిలో మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చూడండి, ఎమ్మీ ఎమ్మీ స్వీట్ రెడీ అండి. మన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. మన ఎమ్మీ బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.